భగవద్గీత ఇది హిందువుల మత గ్రంథం అనే విషయానికి వస్తే, గాంధీ గారు మనశ్శాంతి లేనప్పుడు భగవద్గీత చదివేవారు అని చెప్పడం గమనార్హం. మనస్సు అనేది ఎవరికి లేదు? హిందువులకు లేదా? ముస్లిమ్స్కి లేదా? క్రైస్తవులకు లేదా? ఇది మానసిక వికాసానికి గ్రంథం. మనసులో ఉన్నటువంటి అనేక రకమైన రుగ్మతలను సరిచేసుకొని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందడానికి ఒక చక్కటి మార్గం భగవద్గీత. అన్నిటికంటే గొప్పది ఏంటంటే, మన దేశం పేరు భారత. ఆ భారత అనే పదంలోనే భా అంటే ఆత్మ అని, రతః అంటే ఆత్మజ్ఞానం కోసం తపించేవాడని, ఆత్మజ్ఞానం కోసం తపించేవాడే భారతీయుడని అని దాని అర్థం ఉన్నప్పుడు, మరి మనం భారతీయులమే కదా, ఆత్మ కోసం తప్పించాలి కదా. ఆ ఆత్మ గురించి విశ్లేషణాత్మకంగా ఏ విధంగా మనస్సును నిగ్రహించుకుంటే మనలో ఉన్న ఆత్మే పరమాత్మని తెలుసుకుంటామో అది చెప్పేదే భగవద్గీత.